समधीर को राम राम। बगा स्टार्ट किया ना राइट। ನಾನು ಇಂಕೆ ಉಸ್ಮಾನಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಮಂತನ್ మాకు కోయితుర సిచ్యువేషన్ బాగా మంత బాగా మంత అంత హెల్త్ పరంగా సరేనా చూడు వేరే మాకు కోయితురు భగవంతరే హెల్త్ పరంగా ఏం చేయమంతాను రోహ్దో వాళ్ళ డెవలప్మెంట్ సెకండరీ ఫస్ట్ ప్రైమరీగా వాడకడు హెల్త్ పరంగా గత నన్న పుట్టిసి నాకు 25 సార్లు కాసారు మంతాను ఇచ్చో సార్లు బోరే హెల్త్ విషయం బోరే ఆలోచిస్తారు ధైర్యంగా సొంజి నాకు నేను ಬತ್ತ ಯಾತಿ ತೆಕ್ಕೆ ಧೈರ್ಯಂగా ಸೊಂಜಿ ಪ್ರೈವೇಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ದಾಗ ಜಾಯ್ನ್ ಅಂತಟ್ಟನಮಟ್ ಕೋಯ್ತುರ್ ಜಾಯ್ನ್ ಆತೆಗಿ ಪಿಸ್ ಅಂತ ಪಿಸ್ಫಟ್ ಸೆಕೆಂಡರಿ ಬಟ್ ಈಗ ಕೊತ್ತತುನ್ ಬಾನ್ ದೋಹನ ಇಂಜರ್ ಆಲೋಚನೆ వెళ్ళాచరమంత అల్లరి వెళ్ళాచరమంత భారీ ఇంత ఏమన్నా నాడు భారీ పజమంతట బోర్ ఆలోచించండి ఇది విషయం దీని గురించి నాడు కోయితురు సందిర్తే చొకోట్ పిస్ అంతం ఇంతే బతాం పిస్ అంతట్నమట్ ಬತ್ತೆ ಬೋನೆ ಬತ್ತೆ ಆತಕ್ಕೆ ಜೀವತೆ ಬೋನೆ ಬತ್ತೆ ಆತಕ್ಕೆ ಧೈರ್ಯಂగా ಸೊಂಜಿ ಪ್ರೈವೇಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಜಾಯ್ನ್ ಅಂತಟಿ ಇಂಕಿವೇರ್ ಇಚ್ಚೊಂದು ಸಾಲ್ಕೊಂಡು ವ್ಯವಸಾಯಕ್ಕೆ ಸೇರಿ ಮಂತಟ್ ಬೋರೆ ಹೆಲ್ತಿನು ಅಕೌಂಟ್ನಾಗ ಮಂತಾನ ಡೈರೆಕ್ಟ್ ದೋಹ ಚಿಂಜರು ಬೋನೆ ಬತ್ತೆ ಆತೆ ಕಥಂ ಸಾವುಕಾರಾలు ಬಾಕಿ ತಲ್ಕೊಂಡು ಓರ್ ಪಾಕಿಂಗ್ ಅಂತಟ್ ఉండే బతి కొత్తతున్ వాత కొత్తతున్ బాన్ ఆప్సి అన బాన్ సేవింగ్స్కి అన బోనే బత్తే ఆతకే సడన్గా బోనే బత్తే ఆతకే అది కొత్తతున్ బాన్ యూస్కి అని ఆలోచన అసలు బోనే మంజరు సరే భారీ రొక్కు పిస్వాలు బానికి పిస్ అంతే పిస్వలు అసలు బానికి పిస్ అంతటు గుడిసేది గడి మంది బతరికి అంటాడు బత్తి ఇంక జీవ బచ్చోరు ముఖ్యం ఇంకే రోగాలు బచ్చో ఆతామంత అస్కే తాతలు కాకు బాని పిస్తారు బట్ నాట్ బాని పిస్తాను ఇంకే ఇంజర్కి ఆలోచించాడు హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాడు వాడు 5 lakhs తీసుకొస్తే బ్రతుకుతాడు లేదంటే కష్టం అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వాడి జీవితం విలువ 5 లక్షలా? ఆ 5 లక్షలు లేకపోతే చచ్చిపోతాడా? నిజంగానా? 18 ఏళ్ళ కుర్రాడు 5 లక్షలు లేకపోతే చచ్చిపోతాడా? ఆ రోజు నాకు డబ్బు మనకి ఎందుకు కావాలో నిజమైన కారణం దొరికినట్టు అనిపించింది. లేదు, అన్నిటికీ డబ్బు కావాలి, నేను ఒప్పుకుంటా. ఒకరికి అందరిలో గొప్పగా బ్రతకడానికి కావాలి డబ్బు, ఇంకొకరికి ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవడానికి కావాలి, ఒకరికేమో వాడు ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో ఒప్పించుకోవడానికి కావాలి, డైలీ ఎక్స్పెన్సెస్, మంత్లీ ఈఎంఐస్, అందరికీ అన్నిటికీ కావాలి డబ్బు. డబ్బు లేకపోతే నిన్ను ఒక మనిషిలా కూడా ట్రీట్ చేయరు ఇక్కడ. నేను ఒప్పుకుంటా. కానీ నీకు కావాల్సిన వాళ్ళు హాస్పిటల్లో డెత్ బెడ్ మీద పోరాడుతున్నప్పుడు, నువ్వు కేవలం డబ్బు లేక వాళ్ళని కాపాడుకోలేకపోతున్నప్పుడు, అదంతా చూస్తూ హాస్పిటల్ బయట ఏం చేయలేక నిల్చున్నప్పుడు లోపల చచ్చిపోయేవాడితో పాటు నీకు కూడా చనిపోవాలనిపిస్తుంది. అలాంటి ఒక రోజు వచ్చినప్పుడు నువ్వు బ్రతుకుంటే ఏంటి లాభం? సో నాకు అసలు డబ్బు ఎందుకు కావాలి? తిని తిరగటానిక, ఎవరి దగ్గర గొప్పగా చూపించుకోవటానిక, నా గౌరవాన్ని పెంచుకోవటానిక, లేదా నేను ప్రేమించే వాళ్ళు ప్రాణంతో పోరాడుతున్నప్పుడు వాళ్ళని బ్రతికించుకోవడానిక? సరిగ్గా నువ్వు బ్రతకడం కోసం కాదు, బ్రతికించుకోవడం కోసం కావాలి డబ్బు నాకు, మనకు. అది నాకు ఆ రోజు తప్పుగా కూడా అర్థమై ఉండొచ్చు. ఈ రోజు నీకెలా అర్థమవుతుందో కూడా నాకు తెలియదు. కానీ ఆ రోజు వాడు చనిపోయాడు. ఆ రోజు వాడి ఇంట్లో వాళ్ళు వాడి ప్రాణాన్ని కట్టగలిగిన విలువ 2 లక్షలు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఒక్క క్వశ్చన్, నీ వాల్యూ ఎంత? దాన్ని పెంచడానికి నువ్వేం చేస్తున్నావు? ఒకసారి అడిగి చూడు. ఇప్పుడు నేను అడిగిన ఈ క్వశ్చన్ నిన్ను భయపెడితే మాత్రం నువ్వు చేయాల్సింది ఏదో ఉంది, నువ్వు మొదలు పెట్టాల్సింది ఏదో ఉంది. మొదలెట్టు.